Hey, hi guys. Good morning. Can you hear me? Yes, sir. Good morning, sir. Okay. Can we start? Yes, sir. Yeah, Imran, you did not do anything. What's happening? హలో ఇమ్రాన్ ఎందుకు నువ్వు టాస్క్ చేయట్లేదు? నాకు అన్న రీజన్ చెప్తే అన్న చాలు. వ్యాలిడ్ రీజన్ చెప్తే ఫైన్. ఆఫీస్ వర్క్ అంటే లేదన్నా యాక్చువల్లీ లేదు ఆఫీస్ వర్క్ కాదన్నా, ఇది జాయిన్స్ ఓకే, అదొక్కటి అర్థం కాలేదన్న. ఆ రోజు జర్నీలో ఉండే, సో అర్థం కాలేదు. సునీల్ని అడిగాను, మళ్ళీ అర్థం కాలేదు. మిమ్మల్ని అడుగుదాం, మీరు కొంచెం బిజీ ఉన్నారనేసి ఆగిపోయానన్న. కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కావట్లేదు నా రిలేషన్షిప్స్. నీకైనా అర్థం కాకపోతే బేసిక్ గా భరత్ యూ హ్యావ్ టు షేర్. ఓకే భరత్, నువ్వు Okay. వీడియో షేర్ చేయాలి. మీరు అప్పటికీ మీకు అర్థం కాకపోతే దెన్ యూ ఆస్క్ మీ. ఓకే, మోడలింగ్ ఈజ్ Okay. నాట్ యాజ్ ఈజీ యాజ్ వాట్ యువర్ థింకింగ్. ఎందుకంటే నేను Okay. చెప్తున్నాను చాలా కాన్ఫిడెంట్ గా, నాకున్న ఎంత ఎక్స్పీరియన్స్ మోడలింగ్ లో ఎవ్వరికి లేదు. అది నాకు తెలుసు. నా స్ట్రెంత్ నాకు తెలుసు కదా, వాట్ ఈస్ మై స్ట్రెంత్ అనేది. ఓకే, మోడలింగ్ డాక్స్ లో నాకున్నంత ఎక్స్పీరియన్స్ ఎవ్వరికి లేదు, నాకున్నంత ఎక్స్పర్టైజ్ కూడా ఎవరికి లేదు. మోడలింగ్ అంత ఈజీ కాదు. సో ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ప్రాక్టీస్. ఓకే, let's see. Okay. Bharat, you have to share video with Imran. Okay, let's start. I don't remember where I have stopped also. Can you remind me? Anyone? ఎక్కడ ఆపాను? Very good. So let me share my screen. సుకుమార్ ఫిక్స్ చేసావా? సార్ సార్ చేశాను సార్, అది డిలీట్ చేశాను సార్, అది పంపించాను సార్, మళ్ళీ చూడండి, రీపోస్ట్ చేశాను గ్రూప్. చాలా చాలా బెటర్ సుకుమార్. నీకు ఎర్రర్ వస్తుందంటేనే దాని అర్థం సార్ యు ఆర్ గెటింగ్, యు ఆర్ ప్రోగ్రెసింగ్ సంథింగ్. నీకు ఎర్రర్ రాకుండా Yes, అంతా sir. పర్ఫెక్ట్ గా వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో తేడా కొట్టున్నాను అర్థం. గుర్తుపెట్టుకోవాలి. సార్ రైట్, లెట్ మీ ఓకే సార్. స్టార్ట్ మై స్క్రీన్. లెట్ మీ షేర్. రైట్, లాస్ట్ టైం మనం డేటా మోడలింగ్ చెప్పుకున్నాం. డేటా మోడలింగ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? కార్డినాలిటీ అండి. హౌ మెనీ టైప్స్? 4 types. 4 types. 4 టైప్స్. ఏందది? 1 to 1. 1 to many, 1 to many, many to 1, many to many, 1 to many, many to many. many to 1, and fourth one is many to many. ఓకే, చూడండి, ఇవన్నీ చెప్పుకున్నాము. 1 అని రిప్రజెంట్ చేస్తామన్నాము, మెనీని స్టార్ అని రిప్రజెంట్ చేస్తాము. కార్డినాలిటీ 4 కార్డినాలిటీ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీరు ఇంకా ఎంటర్ అవ్వలేదు డెవలప్మెంట్స్ లో, ఇప్పటి వరకు మనం మీరు ప్రిపేర్ అయ్యేది, నేను మిమ్మల్ని ప్రిపేర్ చేసేది ఓన్లీ ఇంటర్వ్యూ పర్పస్. ఎందుకంటే అలాంగ్ విత్ ఇంటర్వ్యూ పర్పస్ బేసిక్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ బేసిక్ లేకపోతే మీరు ఖచ్చితంగా డెవలప్మెంట్ అర్థం కాదు. అందుకని మోస్ట్ ప్రాబ్లీ 90% బేసిక్, 10% ఇంటర్వ్యూ పర్పస్ లోనే చెప్తాను ఇప్పటి వరకు. ఇక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది యాక్చువల్ డెవలప్మెంట్. రైట్, వన్స్ డేటా మోడలింగ్ అయిపోతే ఇక్కడ నుంచి మనకి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. బేసిక్ గా ఈరోజు ఫ్రైడే కదా, రేపు ఒక చిన్న డాష్ బోర్డ్ చేస్తాను. భరత్, యూ హ్యావ్ టు రికార్డ్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ టు షేర్ విత్ దీస్ గైస్.
చూడండి, నేను మీకు రికార్డింగ్ షేర్ చేస్తున్నాను కదా అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్ విల్ షేర్. దట్ ఈస్ నాట్ ద పాయింట్. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విధంగా కొన్ని సార్లు నేను కోప్పడతాను, కొన్ని సార్లు నేను తిడతాను, కొన్నిసార్లు అప్రిషియేట్ చేస్తాను. ఇవన్నీ వేరే అంటే నేను నేమ్స్ మెన్షన్ చేసి మరీ అప్రిషియేట్ చేస్తాను, నేమ్స్ మెన్షన్ చేసి మరి తిడతాను, నేమ్స్ మెన్షన్ చేసి మరి పోగొడతాను. చూడండి, ఇది ప్రాబ్లం. ఇప్పుడు మీరు షేర్ చేశారనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ. నాలెడ్జ్ షేర్ చేయడంలో నేను ఎప్పుడూ ఐఎమ్ రెడీ టు షేర్ ఎనీథింగ్. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను ఫ్రీగా కూడా చాలా మంది చదివి చెప్పాను. నేను దాని గురించి ఆలోచించాను. డోంట్ షేర్ విత్ ఎనీవన్. మీరు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళకి కావాలంటే ఇచ్చుకోండి. మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా పేదవాడు ఉన్నాడా, పేదవాడు వాడికి డబ్బులు లేవంటే వాడికి ఇవ్వండి. నిజంగానే పేదవాడు నాకు అక్కడ రమ్మని చెప్పండి. ఐ విల్ హెల్ప్ దెమ్. ప్రాబ్లమ్స్లో ఉన్నారా, ఐ విల్ హెల్ప్ దెమ్. ఓకే, భరత్, యూ హ్యావ్ టు షేర్ టుమారో క్లాస్ కంప్లీట్లీ. ఇట్ విల్ బి 3 hours క్లాస్, 3 to 4 hours క్లాస్. మీరే డిసైడ్ చేసి మీరే చెప్పండి టైమింగ్. మోస్ట్ ప్రాబ్లీ మార్నింగ్ అయితే ఫైన్, టెంపరేచర్స్ లేకుండా. నాకు ఇబ్బంది అవుతుంది, టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది నా బాడీకి. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ మార్నింగ్ ఈజ్ ఫైన్. ఓకే, రేపు కంప్లీట్గా ఒక చిన్న డాష్ బోర్డు, అసలు ఏం చేస్తాం కంప్లీట్గా పవర్ బిల్ అనేది ఒక చిన్న డాష్ బోర్డు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్ నౌ చూడండి, మీకు మొన్న చెప్పాను 2 సిచ్యువేషన్స్లో మనకు ప్రాబ్లం వస్తుంది. నెంబర్ 1, మెనీ టు మెనీ ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం వస్తుంది? ఒక ఎగ్జాంపుల్, ఆయన యాంబిగ్విటీ వస్తుంది అని నేను చెప్పాను. యాంబిగ్విటీ వస్తుందా లేదా అని మీకు తెలియదు, బట్ ఆల్రెడీ సుకుమార్ మీకు పోస్ట్ చేసిన దాంట్లో ఏ రోజు పోస్ట్ చేశాడు, కరెక్ట్గా వెడ్నెస్డే రోజు నైట్ పోస్ట్ చేశాడు 11:02కి. ఓకే, ఇక్కడ 1 to 1 ఉంది. క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ బోత్ ఉంది. క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ బోత్ ఉంది. అక్కడ ఏమొచ్చిందంటే, యూ కెనాట్ క్రియేట్ డైరెక్ట్ యాక్టివ్ రిలేషన్షిప్ బిట్వీన్ సేల్స్ హెడర్ అండ్ అకౌంట్ బికాస్ దట్ వుడ్ ఇంట్రడ్యూస్ ambiguity. మీరు ఈ పదాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దట్ విల్ ఇంట్రడ్యూస్ ambiguity. మీరు ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పాలి. మీరు చెప్పితేనే వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు ఎక్స్పర్టా కాదా అనేది, మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారా ఇంకోటా అనేది ఆఫ్టర్ గెటింగ్ జాబ్. మీరు అనుకున్న పొజిషన్లో మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రాబ్లమ్స్, అక్కడున్న ప్రాబ్లమ్స్ డిఫరెంట్. బట్ మీరు వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు షో దట్ యు ఆర్ ఎక్స్పర్ట్. దీస్ టర్మ్స్ ఆర్ ఇంపార్టెంట్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను, మెనీ టు మెనీ అలాంగ్ విత్ బై డైరెక్షనల్ ఉంటే ఇట్ విల్ కాజ్ సమ్ ambiguity. చూడండి, ఎక్కడైనా బై డైరెక్షనల్ ఉంది అంటే అక్కడ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ambiguity క్రియేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ నేను లాస్ట్లో మీకు అన్ని ఇస్తాను. ambiguity క్రియేట్ చేస్తుంది. ambiguity క్రియేట్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే ద రిజల్ట్స్ విల్ బి రాంగ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ బెటర్ ఎగ్జాంపుల్. మామూలు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. లెట్స్ సీ, నా కంపెనీ, నేను వర్క్ చేసే కంపెనీ. ఓకే, ఐ డోంట్ వాంట్ రివీల్ మై కంపెనీ నేమ్. నా ఎక్స్ అనే కంపెనీలో నేను వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నా ఎక్స్ అనే కంపెనీ నేను వర్క్ చేస్తున్నప్పుడు నా సాలరీ 1 lakh అనుకోండి. నా కంపెనీ పర్స్పెక్టివ్లో ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ మీ అండ్ మై కంపెనీ. ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది. సపోజ్ ఇక్కడ బోత్ డైరెక్షన్ క్రాస్ ఫిల్టరింగ్ ఉంది, బోత్ ఉంది అనుకో.
ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు నా ఫ్యామిలీ పర్స్పెక్టివ్లో నా శాలరీ వచ్చి 80K అనుకో. ఎందుకంటే 20K కటింగ్స్, 20K కటింగ్స్. ఇక్కడ చూడండి, మేబీ ఇట్ హ్యాస్ మెనీ, because many employees with one employee relationship, maybe we are one with one employee, with one person, it is okay. Last time what the case that he faced, Sukumar, is 1-to-1. ఇప్పుడు చూడండి, అరే బాబు ambiguity అని చెప్పింది ఆడ ఇష్యూ. అంబిక్విటీ ఎందుకు చెప్పిందంటే, వాట్ ఈస్ గౌతమ్ శాలరీ? మీరు చెప్పండి ఇప్పుడు, వాట్ ఈస్ గౌతమ్ శాలరీ? టెల్ మీ, వాట్ ఈస్ గౌతమ్ శాలరీ? 1 lakh, sir. Okay. 1 lakh, sir. 80K. ఇంక పర్సనల్ చెప్పారు 80K. ఎవరు? ఇమ్రాన్. చూడండి, we don't know what is exact salary, because as per the company perspective, Gautam's salary is 1 lakh. As per his family perspective, Gautam's salary is 1 lakh. There is a confusion between these two results. It is called ambiguity. It is called ambiguity. The reason is, ఈ రెండు టేబుల్ మధ్యలో ఇక్కడ రిలేషన్షిప్ బోత్ అని ఉంది. బోత్ అని ఉంది. ఆల్వేస్ కీప్ ఇన్ యువర్ మైండ్, ఎప్పుడైనా రిలేషన్షిప్ మీరు ఒకటి కార్డినాలిటీ మెనీ టు మెనీ తీసుకున్నా మీకు ambiguity క్రియేట్ అవుతుంది. నెంబర్ 2, ఈ క్రాస్ ఫిల్టరింగ్ డైరెక్షన్ బోత్ తీసుకున్నా మీకు ambiguity క్రియేట్ అవుతుంది. రిమెంబర్ దిస్ 2 words. రిలేషన్షిప్ మెనీ టు మెనీ తీసుకున్నా మీకు ambiguity క్రియేట్ అవుతుంది. క్రాస్ ఫిల్టరింగ్ డైరెక్షన్ బోత్ తీసుకున్నా కూడా మీకు ambiguity క్రియేట్ అవుతుంది. One more important point that I would like to tell you, only who is really working, who really knows data modeling, 1-to-1 లో always క్రాస్ ఫిల్టరింగ్ బోత్ ఉంటుంది. You cannot change, గుర్తుపెట్టుకోండి. 1-to-1 లో ఆల్వేస్ క్రాస్ ఫిల్టరింగ్ బోత్ ఉంటుంది. You cannot change. You cannot change. Perfect. Now the question is, అరే బాబు మెనీ టు మెనీ ఉంటే ఇష్యూ వస్తుందని చెప్తున్నావు. అది మాకు తెలుసు, మెనీ టు మెనీ వస్తే ఇష్యూ వస్తుంది. క్వశ్చన్, ఇంటర్వ్యూలో అదే క్వశ్చన్. ఇంటర్వ్యూలో వాళ్ళు ఎందుకు అడుగుతారు ఇవన్నీ అంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ఇవి తెలుసా? ఇవి తెలిస్తేనే మీరు వాళ్ళ దృష్టిలో ఎక్స్పర్ట్. మీకు ఇంతకన్నా బాగా తెలిసి ఉండొచ్చు, మీకు ఇంతకన్నా బ్రహ్మాండంగా చాలా తెలిసి ఉండొచ్చు. బట్ మీరు ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పగలిగితేనే, ఓహో ఇమ్రాన్కి ఇవన్నీ తెలుసు, సుకుమార్కి ఇవన్నీ తెలుసు, భరత్కి ఇవన్నీ తెలుసు అంటే, ఎస్ దే ఆర్ గుడ్ ఎట్ దిస్ పాయింట్ అని. అంతే. అది మనం రియల్ టైంలో పని చేస్తామా పని చేయమంటే మినిమల్ కేసెస్, దే ఆర్ ఎగ్జామ్షనల్ కేసెస్. యాక్చువల్లీ మినిమల్ కేసులో మాత్రమే పని చేస్తాం. కాకపోతే తెలియాలి కదా. రైట్. హౌ టు అవాయిడ్ మెనీ టు మెనీ. నెంబర్ 1, క్రియేటింగ్ బ్రిడ్జ్ టేబుల్. ఇది యూనివర్సల్ రిజల్ట్, యూనివర్సల్ క్వశ్చన్, యూనివర్సల్ ఆన్సర్. హ్యావ్ యూ డన్ బ్రిడ్జ్ టేబుల్ టు అవాయిడ్ మెనీ టు మెనీ? ఎస్ అని మనం చెప్పాలి, బై క్రియేటింగ్ బ్రిడ్జ్ టేబుల్. నెంబర్ 2, my approach,
right? Which table filters which table, right? ఇప్పుడు many to many, we have two tables A and B. Between these two tables, we will get obviously both, and also what is that? Both class filtering and many to many. Let's say నాకు ఈ రెండు టేబుల్ మధ్యలో నాకు మెనీ టు మెనీ క్రియేట్ అయింది, క్లాస్ ఫిల్టరింగ్ కూడా బోత్ అని వచ్చింది. ఇప్పుడు ఒకటి నెంబర్ 1 యూనివర్సల్ గా ఉండే అప్రోచ్ బ్రిడ్జ్ టేబుల్. అందరూ కామన్ గా క్వశ్చన్ ఇంటర్వ్యూలో చెప్పే ఆన్సర్, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ బ్రిడ్జ్ టేబుల్ అని అడుగుతారు. హ్యావ్ యూ డన్ ఎనీ బ్రిడ్జ్ టేబుల్ వెన్ యూఆర్ అవాయిడింగ్ మెనీ టు మెనీ అంటే ఎస్ అని చెప్తారు. ఓకే ఫైన్. బట్ మీరు ఎప్పుడైతే దీన్ని చెప్పగలుగుతారో ఐ హ్యావ్ వన్ మోర్ అప్రోచ్ అని. ఆ అప్రోచ్ ఏంటంటే, సపోజ్ నాకు ఏ అండ్ బి ఉంది, ఏ అండ్ బి ఉంది. మీకు మెనీ టు మెనీ ఉన్నప్పుడు మీరు బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేసి అడిషనల్ గా మీరు టేబుల్ క్రియేట్ చేస్తున్నారంటే అడిషనల్ మెమరీ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్, అడిషనల్ మెమరీ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే మీకు తెలుసు లెస్ దాన్ 1 GB ఉండాలి అని. అడిషనల్ గా మీరు మెమరీ కన్జ్యూమ్ చేస్తున్నారు, అడిషనల్ గా సమ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తున్నారు అంటే విచ్ లీడ్స్ అండ్ విచ్ కన్జ్యూమ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ రిపోర్ట్. అవునా? మీ రిపోర్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గించడానికి ఇది ఛాన్స్ ఉంది. సో నేనైతే ఇది అవాయిడ్ చేస్తా. ఓన్లీ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ లో మాత్రమే బ్రిడ్జ్ టేబుల్ వాడతా. మాక్సిమం టైం ఐ విల్ అవాయిడ్ బ్రిడ్జ్ టేబుల్ బికాస్ దీస్ 2 reasons. అడిషనల్ మెమరీని కన్స్యూమ్ చేస్తుంది. We have a limitation of 1 less than 1 GB. Additional operations we have to done so that we will get this bridge table. Again the performance issue. The performance issue అంటే మనకు అర్థం కనిపించంటే ఏం తేడా ఉంది అనిపిస్తుంది. చూడండి, మీరు రిపోర్ట్ డెవలప్ చేసేటప్పుడు మేబీ 10 lakhs rows ఉండొచ్చు. There is no guarantee, right? ఈ రిపోర్ట్ ఈ సంవత్సరం కోసం మీరు క్రియేట్ చేయరు. లెట్స్ సే నెక్స్ట్ 10 years కోసం మీరు క్రియేట్ చేస్తారు. ఈచ్ ఇయర్ 10 lakhs or 15 lakhs rows వచ్చాయి అనుకుందాం. 15 lakhs rows వస్తే 10 years ఎన్ని రోస్ అవుతాయండి? 1.5 crore rows అవుతాయి. 1.5 crore rows కోసం అడిషనల్ గా ఆపరేషన్స్, అడిషనల్ గా స్పేస్ ఇష్యూలు వస్తాయి. మీరు ఆ కామన్ సెన్స్ తో పని చేయాలి. అరే అన్న, ఇప్పుడేమో 100 MBA ఉంది కదా, ఎంతసేపు పట్టిన బ్రిడ్జ్ టేబుల్ ఇన్ని అవాయిడ్ చేయమంటావు అంటే, అరే బాబు, యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రిపేర్ దిస్ రిపోర్ట్ ఫర్ ఓన్లీ 1 year or 1 month. యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ దిస్ రిపోర్ట్ ఫర్ లైఫ్ టైం. ఆ కంపెనీ ఉన్నన్ని రోజులు ఇవి మారవు. ఈ రిపోర్టింగ్ అనేది మారదు. ఇది మారదు. మళ్ళీ చెప్తున్నా, ఇది మారదు. ఎన్హాన్స్మెంట్స్ ఏమో ఉంటాయేమో కానీ అమ్మ అన్నప్పుడు అమ్మే, అమ్మ ఏం మారదు. అదే విధంగా వాళ్ళ KPIs మారవు. ఓకే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడాలంటే రిపోర్టింగ్ ఉంటుంది. ఆ రిపోర్టింగ్ మారదు. ఎందుకు వాళ్ళు కోట్లు మనకి బిల్లింగ్ ఇచ్చి రిపోర్టింగ్ చేస్తున్న ఆడుకోవడానికి 1 month కోసమా? నో, లైఫ్ టైం కోసం. ఏవైనా ఎన్హాన్స్మెంట్స్ ఉంటే ఎన్హాన్స్మెంట్స్ మారుతాయి. రిపోర్ట్ కంప్లీట్ గా ఏం మారిపోదు. సో నీ ప్రెసెంట్ 10 lakhs rows ఉన్నాయి కదా అని నెక్స్ట్ 10 years లో 1.5 crore rows వస్తే వాట్ అబౌట్ అడిషనల్ మెమరీ? వాట్ అబౌట్ ఆపరేషన్స్? వాట్ అబౌట్ పెర్ఫార్మెన్స్? ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి. యాజ్ ఎ డెవలపర్ గా సింపుల్ గా గుడ్డిగా పని చేయొద్దు. ఎప్పుడు కూడా అట్లా పని చేయొద్దు. ఎప్పుడైనా మీకు మీ ఈడియట్స్ ఏమన్నా పుష్ చేసిన తర్వాత చూసుకుందాం అన్నారనుకో, అరే బాబు, ఇప్పుడు పుష్ చేస్తే బాగుంటుంది, తర్వాత మనకే ప్రాబ్లం వస్తుంది క్లయింట్ నుంచి ఇంకో 1 month తర్వాత. ఇది రీజన్ అని చెప్పాలి మీరు. రైట్, ఇప్పుడు చూడండి, మనం 2 అప్రోచ్లు చెప్పాం. నెంబర్ 1 బ్రిడ్జ్ టేబుల్. లెట్స్ ట్రై ఫర్ బ్రిడ్జ్ టేబుల్. బ్రిడ్జ్ టేబుల్. లెట్ మీ టేక్ a small example.
టెంపరేచర్స్ చాలా టూ మచ్గా ఉన్నాయి. నెల్లూరు జిల్లా పక్కన ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ రాయలసీమ, మన తిరుపతి, చిత్తూరు, బీ కేర్ఫుల్. మా 3 days మేము ఫ్యామిలీ ట్రిప్ వేస్తుంటే ఈ 3 days లోనే నేనైతే లిటరల్ చెప్పాలంటే సన్ స్ట్రోక్ వచ్చేసింది. ఓకే, లెట్స్ సీ. ఏం పెడదాం? శాలరీ పెట్టాం. లెట్స్ సీ. జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయండి. చిత్తూరు ఓకే. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఈ టేబుల్లో ఏమున్నాయండి? మెనీ ఉందా, సింగిల్ ఉందా? Many. హౌ యు ఆర్ డిఫైనింగ్? So duplicates. సో రిపీటెడ్ వాల్యూస్ 2 2 4 4 4 3 3 5. ఇక్కడ ఈ టేబుల్లో ఏమున్నాయండి? Same, sir. ఫైన్. ఇప్పుడు చూద్దాం. లెట్స్ సీ. నేను బిఎన్ రాస్తాను. ఓకే, లెట్ మీ లోడ్ దిస్. ఇప్పుడు నా క్లయింట్ ఏం చెప్పాడంటే, సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. క్లయింట్ ఏం చెప్పాడంటే, he wants to keep one filter. ఆ ఫిల్టర్ ఏంటంటే, లెట్స్ టేక్ కీ. ఆయన ఏ కీ అయితే సెలెక్ట్ చేస్తాడో ఆ కీకి సంబంధించిన శాలరీ, ఆ కీకి సంబంధించిన అడ్రసెస్, ప్రెసెంట్ అడ్రస్ కావచ్చు, ప్రీవియస్ అడ్రస్ కావచ్చు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ డిస్ప్లే చేయాలి. లెట్స్ సీ. ఇప్పుడు ఈ దాంట్లో వచ్చి మెనీ ఉంది, బికాస్ డూప్లికేటింగ్. ఈ దాంట్లో కూడా మెనీ ఉంది, బికాస్ ఆఫ్ కీస్ డూప్లికేటింగ్. లెట్స్ గో అండ్ క్రియేట్ మేనేజ్ రిలేషన్షిప్స్, న్యూ టేబుల్. కీ సెలెక్ట్ అవుతుంది. అది మీకు ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది. చూడండి రా బాబు, దిస్ రిలేషన్షిప్ హ్యాస్ కార్డినాలిటీ మెనీ టు మెనీ.
This only be used if it is expected in either column key and contains unique value. That significantly different behavior. బాగా చూడండి, అదే మీకు వార్నింగ్ ఇస్తుంది. Significantly different behavior of many to many relationship is understood. నీకు అర్థమైతేనే నువ్వు పెట్టు, లేకపోతే చేయొద్దు అని చెప్తుంది. ఓకే, నాకు అర్థమైపోయింది. నేనేం చెప్తానంటే ఇది నేను వాడకూడదు, ఎందుకంటే ఇది వార్నింగ్ ఇచ్చింది కాబట్టి. లెట్స్ సి, నేను బోత్ పెడతాను. ఇప్పుడు ఈ డేటాలో మనకి పెద్ద ఇష్యూ ఉండదు, బట్ నేను చెప్పేది జాగ్రత్తగా రైట్. నప్పుడు నా కీ ఉంది, బాగా చూడండి. నా కీ ఉంది, ఇక్కడ నెంబర్స్ చూడండి. వాట్ ఈస్ నెంబర్స్ హియర్? 1 2 4 4 3 5. అవునా? 1 2 3 4 4 3. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఏ టేబుల్ నుంచి కీ తీసుకోవాలి? ఇక్కడేమో 5 మిస్ అయింది, ఇక్కడేమో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏ టేబుల్ ని తీసుకోవాలి? చెప్పండి. ఫిల్టరింగ్ కోసం ఏ టేబుల్ ని తీసుకోవాలి? అన్నీ ఉన్నవి తీసుకో. టేబుల్ బి. అన్ని ఉన్నవి దగ్గర తీసుకోవాలి అనుకుంటున్నాం. పర్ఫెక్ట్, మంచిగా చెప్పారు, ఎక్సలెంట్ చెప్పారు, సూపర్ గా చెప్పారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, బాగా వినండి, కానీ మనకి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఈ టేబుల్ బి టేబుల్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్నాం. ఏ టేబుల్ వచ్చి బి టేబుల్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్నాం. ఎందుకంటే ఈడ ఒక కీకి వాడి దగ్గర ఇప్పుడు శాలరీ ఒకటి లేదనుకున్నాం. సరే, ఇప్పుడు ఒక కీకి బిలో ఏమవుతుంది? డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి, అవునా? లెట్స్ సే ఇక్కడ శాలరీ సేమ్ ఉంది అనుకున్నాం, బట్ ఇక్కడ ఈ కీకి ఇక్కడ డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి అనుకున్నాం. రిక్వైర్మెంట్ ప్రకారం ఏ వచ్చి బిని ఫిల్టర్ చేయాలి, ఇంపాక్ట్ చేయాలి, బి వచ్చి ఏని ఇంపాక్ట్ చేయకూడదు. అప్పుడు ఎలా చేస్తాం? ఇక్కడేమో 5 మిస్ అయింది, బట్ ఇక్కడేమో 5 ఉంది. కానీ ఇష్యూ ఏంటంటే, అరే బాబు, ఇది వచ్చి ఏ అనే టేబుల్ వచ్చి బిని ఇంపాక్ట్ అవుతుంది రిక్వైర్మెంట్ ప్రకారము. ఇంపాక్ట్ నథింగ్ బట్ ఫిల్టరింగ్ అవుతుంది. లెట్స్ సే ఫిల్టరింగ్ అవుతుంది. మోర్ ఓవర్ మెనీ టు మెనీ వస్తుంది. మెనీ టు మెనీ అని మనకు వస్తుంది. మెనీ టు మెనీ వస్తుంది, అది మనం క్రియేట్ చేయకూడదు. బట్ ఏ వచ్చి బిని ఇంపాక్ట్ చేస్తుంది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు ఎలా? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఆప్షన్? Bridge table. By using bridge table. బ్రిడ్జ్ టేబుల్. లెట్స్ సి, నేనేం చేస్తానంటే, జాగ్రత్తగా చూడండి. ఈ బ్రిడ్జ్ టేబుల్ మాత్రం మీకు కనబడుతుంది, యూట్యూబ్లో చదివి కనబడుతుంటుంది, డోంట్ వరీ. ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తాను. రెండు టేబుల్స్ ఉన్నాయి, దీంట్లో నుంచి దీన్ని డూప్లికేట్ చేస్తాను. ఈ కాలంని రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ చేస్తాను. కీ ఉంది. టేబుల్ బిని డూప్లికేట్ చేస్తాను. దీంట్లోనే అడ్రస్ని రిమూవ్ చేస్తాను. టేబుల్ ఏలో ఇది ఉంది, టేబుల్ బిలో కూడా ఇదే ఉంది. కీ ఉంది కదా. ఇప్పుడు రెండు సేమ్ కాలం నేమ్స్, రెండు డిఫరెంట్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయొచ్చు? మన కామన్ సెన్స్ అపెండ్ చేయొచ్చు. అపెండ్ చేస్తున్నాను. అపెండ్ కొట్టి 2 టేబుల్స్ కరెంటు, తర్వాత దీంతో పాటు వేర్ ఇస్ బి అపెండ్ చేశాను. ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడే ఉంది. ఓకే, ఇది 1 2 3 ఉంది. యూ షుడ్ నాట్ మేక్ 1 2 3, మేక్ ఇట్ యాజ్ ఏబిసి టెక్స్ట్. ఎస్, అపెండ్ చేశాను.
ఓకే 1 2 3 అన్ని వచ్చేసాయి ఇక్కడ. ఇప్పుడు ఈ రైట్ క్లిక్ ఇక్కడ చూడండి, ఈ యారో ఇది ఉందా డ్రాప్ డౌన్ సింబల్, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అని వచ్చేస్తాయి. అని క్లిక్ చేసాం అనుకోండి, కంప్లీట్ గా మనకి రెండు టేబుల్స్ లో ఉన్న కీ మనకి వచ్చేసింది. చూడండి 1 2 3 4 5 వితౌట్ డూప్లికేట్ వచ్చేసింది. ఇప్పుడు క్లోజ్ అండ్ అప్లై. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే యాక్చువల్గా బేసిక్ గా బ్రిడ్జ్ టేబుల్ ఏం చేస్తామంటే టేబుల్ ఏ నుంచి టేబుల్ బిలో ఈ రెండిట్లో ఉన్న కీస్ ని బోత్ కీస్ ఏవైతే కామన్ కీ ఉన్నాయో ఆ కీని మాత్రం సపరేట్ చేసి దాన్ని అపెండ్ చేస్తాం. అపెండ్ చేసినప్పుడు దీంట్లో ఉన్న కీస్ అన్నీ వచ్చేస్తాయి, దీంట్లో ఉన్న అన్ని కీస్ వచ్చేస్తాయి. రియల్ టైంలో దీంట్లో ఉన్న కీస్ అన్ని దీంట్లో ఉండాలని రూల్ ఉండదు. సిమిలర్లీ దీంట్లో ఉన్న కీస్ అన్ని దీంట్లో ఉండాలి అని రూల్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఉండదు ఉండదు ఉండదు. బట్ రిక్వైర్మెంట్ ప్రకారము ఏది దేన్ని ఫిల్టర్ చేస్తుందో అది మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్, ఇప్పుడు నాకు తెలియదు, నేను ఒక డంబ్, నాకు ఏమీ తెలియదు, బట్ నేను మినీ టు మినీని అవాయిడ్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తాం, ఈ విధంగా దీంట్లో ఉన్న కీ తీసుకొస్తాం, దీంట్లో ఉన్న కీ తీసుకొస్తాం, ఈ రెండు అపెండ్ చేసి దాంట్లో డూప్లికేట్స్ ని రిమూవ్ చేశాం. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఈవినింగ్ చేసి పంపాలి. ఐ హావ్ రిమూవ్ దీస్ డూప్లికేట్స్, సో ఐ హావ్ గాట్ సపరేట్ టేబుల్ విచ్ హ్యాస్ ఓన్లీ 1 2 3 4 5. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇందాక మనకి మెనీ టు మెనీ వస్తే ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి ఏమొస్తుంది, క్రాస్ ఫిల్టరింగ్ మెనీ టు మెనీ వస్తుంది. అవునా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ విల్ నాట్ యూజ్ దిస్ వన్, rather than I am going to use one bridge table. It is called key. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా ఇమాజినేషన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను కీని క్రియేట్ చేశాను. ఈ కీలో ఏమున్నాయండి, ఈ కీలో ఉన్నది ఏంటండి, ఆల్ ఆర్ యూనిక్ వాల్యూస్. అవునా? ఆల్ ఆర్ వాట్? యూనిక్ వాల్యూస్. Unique values ante meaning there is no duplicates. If there is no duplicates, meaning it is what? 1. Avuna kada? Yes, sir. Ikkada no Yes, sir. duplicates, no repeated values. It will be 1. Now I will create the relationship between these two. ఇప్పుడు ఇక్కడ 1 ఇక్కడ ఏమవుతుంది రిలేషన్షిప్, 1 to many. 1 many. ఇప్పుడు నేను ఇక్కడ కూడా రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, 1 to many. 1 to many. That's all. That's all, dear. That's all. Now let's see. Go here. Delete this one. No active. Let me remove. Imagine this one. Let me delete this one. Delete. Delete. Now delete this one. What I have to do is let me close this one. Right, come here. Okay. Go manage relationship. As per our discussion, we have to create
బిట్వీన్ కీ అనే టేబుల్ నుంచి ఏ అనే టేబుల్. ఇదేమవుతుంది ఇప్పుడు 1 to many అవుతుంది. పర్ఫెక్ట్. న్యూ అగైన్ కీ నుంచి బి అనే టేబుల్ కి. ఇదేమవుతుంది ఇప్పుడు 1 to many అవుతుంది. క్లోజ్. నౌ see, there is no direct relationship between A and B. A and B కి మధ్యలో డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు. ఎందుకు లేదు? ఇందాక మనకు పవర్ బిఐ వార్నింగ్ ఇచ్చింది, రే బాబు నీకు మెనీ టు మెనీ గురించి బాగా అర్థమైతే, దాని ఇంపాక్ట్ అర్థమైతేనే క్రియేట్ చేయని వార్నింగ్ ఇచ్చింది. నువ్వు క్లిక్ చేస్తేనే క్రియేట్ చేస్తా, బట్ గుర్తుపెట్టుకో నాకు సంబంధం లేదు అని చెప్పేసింది ఆల్రెడీ. నువ్వు ఓకే అంటే నువ్వు ఓకే, తప్పు వస్తే నాకు సంబంధం లేదని క్లియర్గా చెప్పేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ అప్రోచ్ వీ హ్యావ్ టు క్రియేట్ బ్రిడ్జ్ టేబుల్. ఇప్పుడు దీనికి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ లేదు. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్. ఓన్లీ రిలేషన్షిప్ ఈజ్ దీనికి సంబంధించిన కీస్ ఇక్కడ ప్రెసెంట్ ఉన్నాయి, దీనికి సంబంధించిన కీస్ కూడా ఇక్కడ ప్రెసెంట్ ఉన్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ బ్రిడ్జ్ టేబుల్. నౌ యు సీ, నేను ఇప్పుడు ఒక స్లైసర్ని తీసుకుంటాను. వీటి గురించి డిస్కషన్ రేపు క్లాస్లో ఉంటుంది. స్లైసర్ అంటే ఏంది, అదంటే ఏంది, ఇదంటే ఏంది అంటే. డోంట్ వరీ. రైట్, స్లైసర్ని తీసుకున్నాం. ఇప్పుడు ఒక టేబుల్లో ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కీ అలాంగ్ విత్ సాలరీ. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకో టేబుల్ తీసుకుంటున్నా. ఈ టేబుల్లో కీ అలాంగ్ విత్ చూడండి, ఒక టేబుల్లో ఏమో కీ అలాంగ్ విత్ సాలరీ. సైజ్ పెంచుతాను. కనబడుతున్నాయా? రెండు కనబడుతున్నాయా? Yes, sir. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్లో 1 2 3 4 ఇన్ని ఉన్నాయి, ఈ టేబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆయన చెప్పిన ప్రకారం ఏంది, నేను రే బాబు నాకు నచ్చింది సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే నాకు కనబడాలి అన్నాం. కానీ మనకి ఇష్యూ వచ్చింది, మెనీ టు మెనీ వస్తుందని ఇష్యూ మనకు అర్థమవుతుంది. దానికోసంగా మనం ఏం చేయాలో చేస్తున్నాం. ఇప్పుడు నేను 1 సెలెక్ట్ చేశాను. 1కు చూడండి, యాక్చువల్గా రిలేషన్షిప్ లేదు రెండింటి మధ్యలో. బట్ బికాస్ ఆఫ్ వీ హ్యావ్ క్రియేటెడ్ బ్రిడ్జ్ టేబుల్, నేను 1 సెలెక్ట్ చేయగానే రెండు టేబుల్లో ఏదైతే 1 ఉందో దానికి సంబంధించిన వాల్యూ మాత్రమే మనకి డిస్ప్లే అవుతూ పోతుంది. లెట్స్ సి, ఇప్పుడు నేను 2 సెలెక్ట్ చేస్తే 2కి సంబంధించిన వాల్యూ డిస్ప్లే అవుతుంది. 3 సెలెక్ట్ చేస్తే 3, 4 సెలెక్ట్ చేస్తే 4. నౌ కమ్ టు ద 5. 5 రాగా దాని మీనింగ్ ఏంది, అరే బాబు ఈ టేబుల్లో 5 అనేది లేదు, బట్ ఈ టేబుల్లో 5 అనేది ఉంది అని. ఇదే దాన్ని మనం క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు గో అండ్ క్రియేట్ కంపల్సరీ బ్రిడ్జ్ టేబుల్. అండర్స్టాండ్? అర్థమైంది. Yes, sir. Yes, sir. Yes, sir. పర్ఫెక్ట్. మీకు బాగా అర్థమైంది, ఎక్సలెంట్ గా అర్థమైంది. సార్ 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 చెప్పండి సుకుమార్, చెప్పండి. అక్కడ అడ్రస్ మల్టిపుల్ గా చూపిస్తుంది కదా సార్. అవును. ఇప్పుడు శాలరీ ఇక్కడ మనం ఫిల్టర్ చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ చూడండి సార్, శాలరీ ఒకటే, అడ్రస్ అనేది 2 అడ్రస్ చూపిస్తుంది కదా సార్. వెరీ గుడ్. చేయాల్సిన పని ఉండదా? అది వెరీ గుడ్. ఇది ఎట్లా చెప్పాలంటే నీకు, నేను చెన్నైలో ఉన్నానయ్యా బాబు. చెన్నైలో నా శాలరీ లెట్స్ సే 12 LPA. నాకు చెన్నైలో నేను ఉండలేని టెంపరేచర్కి, ఇక్కడ వాతావరణం సెట్ అవ్వదు. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ అనుకుందాం.
నాకు తెలిసినంత వరకు మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఏందయ్యా అంటే చెన్నై. ఓకే, నేను చెన్నైలో 4 years ఉన్నాను. సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఏందయ్యా అంటే నాకు తెలిసినంత వరకు నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెన్నై. ఆ అట్మాస్ఫియర్ నాకు వర్కౌట్ అవ్వదు. లెట్స్ సి, ఇప్పుడు నాకు ఇదే శాలరీ ఉంది. ఇఫ్ దే ఆర్, నాకు హైదరాబాద్లో నాకు సేమ్ శాలరీతో నాకు ఆఫర్ చేశారు. ఆర్ యు గోయింగ్ టు రిజెక్ట్? ఆర్ యు గోయింగ్ టు రిజెక్ట్? సే ఎస్ ఆర్ నో. లేదు సార్, ఓకే చేస్తాం సార్. అవును. ఇమ్రాన్, నువ్వైనా ఓకే అంటావా? చెన్నైలో లేదండి. ఉంటావా? నేనైతే అవును. ఉండను. సో నేను ఐ విల్ చూస్ హైదరాబాద్. నా శాలరీ ఏం మారలేదు, బట్ నా హిస్టరీలో చిత్తూరు ఉంది, కర్నూలు ఉంది. అర్థమైంది సుకుమార్? ఓకే సార్. సార్ ఓకే సార్. అర్థమైంది లాజిక్? అర్థమైంది సార్. వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి ఇక్కడ వెజిటేబుల్? అడగండి. మీరు అడిగితే మీరు నేర్చుకుంటారు, అడగకపోతే గమ్మున కూర్చుంటే ఏం రాదు. మీరు కామకు కూర్చుంటే రాదు. చాలా మంది ఏం ఫీల్ అవుతుంటే అడగతారులే. ఎవరు అడగండి. ఇమ్రాన్ అన్న, ఇంకొక డౌట్, ఇప్పుడు టేబుల్ ఏలో మనకు డూప్లికేట్స్ కూడా ఉన్నాయి కదన్నా? ఉన్నాయి. ఆ డూప్లికేట్స్ లో చూపించలేదు కదా. ఇక్కడ నేను సమ్ చేశాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఓన్లీ యావరేజ్ శాలరీ, లెట్స్ సే నాకు సమ్ వద్దు, అరే బాబు ఐ డోంట్ వాంట్ టు సీ సమ్, ఐ వాంట్ టు సీ ఫుల్లీ అనుకుందాం. సపరేట్గా ఇక్కడికి వెళ్ళి డోంట్ సమ్మరైజ్ కొట్టాలి. ఓకే, ఆఫ్టర్ డోంట్ సమ్మరైజ్, నౌ యూ హ్యావ్ టు గో హియర్ అగైన్ డోంట్ సమ్మరైజ్. దట్స్ ఆల్. బట్ 2కి ఏముంది ఇక్కడ చూద్దాం. వాట్ ఈస్ 2 has 3 6 3 2 8 రెండు ఉన్నాయా? Let's see. Now in this case we have to go for one more column, or else how can we create this one? ఇక్కడ ఏమొస్తుంది? key to count of salary. I don't want to count, I want to see full salary. But obvious గా ఇది ఏం చేస్తుందంటే, let's see, I will make this one as text for representation purpose. Even in that case it is not showing anything. టూ ఒకటే వస్తుంది. వాట్ హ్యాపన్ టూ? ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 మనకి? 2 ఒకటే ఉందబ్బా, 2 ఒకటే ఉంది. లెట్స్ సీ 3. కనబడిందా? Yes, sir. ఇమ్రాన్ అన్న కనపడింది. రైట్. అదే ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? క్లియర్. రైట్, బ్రిడ్జ్ టేబుల్ అయిపోయింది. ఐ గెస్ బ్రిడ్జ్ టేబుల్ ఎవ్రీవన్ మైట్ హావ్ అండర్స్టాండ్. చూడండి, బ్రిడ్జ్ టేబుల్ ఈ డేటా తక్కువ ఉంటే ఓకే ఫైన్, బట్ డేటా ఎక్కువ ఉన్నప్పుడు మీరు బ్రిడ్జ్ టేబుల్ చేస్తాను అని ఇది చెప్పాలి మీరు. మామూలుగా కన్వెన్షనల్ అప్రోచ్ ఏంటంటే, అయ్యా బాబు మేము బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేస్తాము, బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు దానికి దీనికి రిలేషన్షిప్ ఇస్తాను, డైరెక్ట్ రిలేషన్షిప్ లేకపోయినా ఈ కీ ద్వారా రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఇట్ విల్ ఇంపాక్ట్ ద బోత్ టేబుల్స్ అని ఏం చెప్పుకుంటూ వస్తాం. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ ద ఇష్యూ ఈస్
for creating of this bridge table, again we are consuming some RAM, some space. Also, we are going to utilize the performance of this report. So performance will be reduced, again space will be occupied. ఈ రెండు ఇష్యూలు ఉన్నాయి. ఓకే, ఈ ఇష్యూలు ఉన్నప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఐ విల్ నాట్ యూజ్ 90% times this bridge table. I don't want to use this bridge table. I will not even use. అరే బాబు నువ్వు యూజ్ చేయవు, బాగుంది, ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టింగ్ ఎనీథింగ్. నౌ లెట్ మీ రిమూవ్ దిస్. What I will do is 90% of times I will remove, I will not use. What I will do is I will go manage relationship, new. Which table impacts which table? Let's decide. Meere cheppandi, ఏ decide అవ్వండి first. Which table is impacting which table? మీరు డిసైడ్ చెప్పండి బాబు. అరే బాబు మాట, ఇప్పుడు నేను టేబుల్ ఏ, మీరు టేబుల్ బి, మర రెండిట్లో ఏ టేబుల్ ని ఇంపాక్ట్ చేస్తుంది ఎట్ ప్రెసెంట్? నేను మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది. టేబుల్ ఏ టేబుల్ బి ఇంపాక్ట్ చేస్తుంది సార్. నేను మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తున్నా, నేను మీకు చదువు చెప్తున్నా. ఓకే, నేను మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తున్నా. ఇదే విధంగా మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏ టేబుల్ ఇంపాక్ట్ చేయాలో మనం డిసైడ్ అవ్వాలి. లెట్స్ సి, ఐ డోంట్ నో యాజ్ పర్, బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ టేబుల్ ఏ will impact table B. Now I will select these two. Automatically will show many to many ఈ విధంగా వచ్చిందిరా బాబు అంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ బై డిఫాల్ట్ బోత్ వస్తుంది, దీన్ని డ్రాప్ డౌన్ క్లిక్ చేసి యాజ్ పర్ అవర్ డిస్కషన్ టేబుల్ ఏ ఫిల్టర్స్ టేబుల్ బి సింగిల్ పెట్టేసాను. ఏం పెట్టాను? యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఏది ఇంపాక్ట్ చేస్తుందంటే టేబుల్ ఏ ఫిల్టర్స్ టేబుల్ బి. నౌ ఓకే, క్లోజ్. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ క్రియేట్ అయిందా? నౌ యూ సీ, ఐ విల్ టేక్ separate slicer which has key. Let me make this one as drop down. Now go here, select 1, select 2, select 3, select 4. Understand? Yes, sir. మీ అందరూ ఒక క్వశ్చన్ రావాలి, అరే బాబు ఇక్కడ ఒక కీ మిస్ అయింది, ఒక కీ మిస్ అయింది. 5 మిస్ అయింది సార్. 5 మిస్ అయింది మన కీ. ఎందుకు మిస్ అయింది చెప్పండి? ఏ నుంచి బి కి రిలేషన్ ఇచ్చా సార్, అందువల్ల బి నుంచి ఏ కి రిలేషన్ ఇస్తే 5 వచ్చింది. ఇక్కడ ఏ ఇంపాక్ట్స్ బి. ఐ టోల్డ్ యూ all the keys, there is no particular rule that every key present in the table B should be present in the table A. But as per our requirement, as per our client requirement, I know that table A will impact table B. I don't need to worry about key 5 because there is no need. My important thing is only keys present in the table A. I don't want to worry about this key. I have to worry about the keys present in the table A because it is impacting table B. Understand? Yes, sir. Everyone. Yes, sir. Sir. Any questions? Sir.
అడగండి. సార్ ఒకసారి చెప్పరా? పవర్ కట్ అయ్యిండే నేను వినలేదు అది. దయచేసి అర్థం కాలేదు, కొంచెం బాగా మాట్లాడండి. అదే పవర్ కట్ అయింది సార్ ఇందాక. వినలేదు నేను అది మీరు చెప్పింది. ఇప్పుడే జాయిన్ అయ్యాను. 2-3 minutes. ఎంతసేపు మిస్ అయ్యారు? అదే ఇది స్టార్ట్ చేసేటప్పుడు మిస్ అయ్యాను సార్. ప్రాక్టికల్లీ వీ హ్యావ్ అదర్ అప్రోచ్ అని అన్నారు కదా. టేబుల్ ఏ విల్ ఇంపాక్ట్ టేబుల్ బి. మళ్ళీ మీరు రిపీట్ చేయాలనా? నేను Bharat, are రికార్డింగ్ recording? చూస్తాను. ఓకే సార్. భరత్, ఆర్ యు రికార్డింగ్? ఓకే Okay. సార్. నేను రికార్డింగ్ After that, వింటాను. you share with her. Okay. ఓకే. Perfect. Other than Vijayalakshmi, ఎవరికైనా మిస్టేక్, ఎవరికైనా అర్థం అవ్వలేదా? అర్థం కాకపోతే అడగండి. అర్థం కాకపోతే అడగండి. క్వశ్చన్ ఉంటే అడగండి. రైట్? ఓకే, చూడండి. అన్న ఇంకో డౌట్. చెప్పు ఇమ్రాన్. అన్న ఇప్పుడు మనకి ఫైల్ మిస్ అయింది కదా. అది మనకు చూపించాల్సిన అవసరం లేదు అన్నారు. ఒకవేళ చూపించాలి అంటే సేమ్ బి నుంచి ఏకి 2 సైడ్లు ఇంపాక్ట్ కావాలన్నా పక్క. అవును. ఇప్పుడు 2 Can we start? ఓకే. చూడండి, ఇప్పుడు మీకు 2 సైడ్లు మీకు ఇంపాక్ట్ కావాలి అనుకుంటే blindly go and approach bridge table. Why? Because it has every key present in the both tables. అవునా? Every key present in the both tables. దీంట్లో 1 2 3 4 5 ఉంది, దీంట్లో 1 2 3 4 ఉంది. So I have a bridge table which has every key present in the both tables. Understand? Understand? ఇప్పుడు నాకు అంత అవసరం లేదు. నాకు ఇంపార్టెంట్ టేబుల్ ఏ మాత్రమే. టేబుల్ బిలో అన్నెసరీ డేటా ఉంటుంది. అన్నీ నాకు అనవసరం. సమ్ టైమ్స్ he might be go here and he might die here. I don't want this city. I want a city. I want to see cities where I lived here. I don't want to see this city. So the impact is here. Maybe నేను ముంబైలో తిరిగానేమో, I don't know. జస్ట్ నేను రోమ్ జస్ట్ అందరిలాగా తిరిగానేమో జాబ్ లేకుండా. సో ఐ డోంట్ హ్యావ్ శాలరీ. అర్థమవుతుందా లాజిక్? సో in that case I don't want to concern about this one, right? What is the purpose of this one? Where I am getting salary? These keys. ఈ కీస్ కి మాత్రమే నేను శాలరీ సంపాదించాను. రిమైనింగ్ ఇక్కడ నేను తిరిగానేమో జస్ట్ స్ట్రీట్స్ పట్టుకొని. I don't want to worry about this one. But if you are worried about this one, then go and get it. Otherwise, understand this one. Don't do blindly both అని పెట్టి ఎప్పుడు చేయొద్దు. బోత్ మాత్రం పెట్టొద్దు. బోత్ పెట్టారా, దట్స్ ఆల్, యు ఆర్ డన్. బోత్ అని పెట్టకూడదు. బోత్ అని పెట్టారంటే యూ విల్ ఫేస్ హ్యూజ్ ప్రాబ్లం విత్ అంబిగ్విటీ. జస్ట్ ఎగ్జాంపుల్ మన సుకుమార్ ఆల్రెడీ పోస్ట్ చేశాడు. యూ విల్ సీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ అంబిగ్విటీ. అరే నా దగ్గర మీరేమంటారంటే ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ బట్ ద నంబర్స్ ఆర్ నాట్ మ్యాచింగ్.
I have written my measures, columns, everything is perfectly. I have done everything is perfect, but at last my numbers are not matching because I have kept here both. మీకు ఇందాక చెప్పా బోత్ డైరెక్షన్ లో మీకు ఇంపాక్ట్ వచ్చినప్పుడు మీకు ఏ రిజల్ట్ తీసుకోవాలో మీకే తెలియక నంబర్స్ తప్పిస్తుంది. ఎగ్జాంపుల్ నా శాలరీ మీకు చెప్పాను. అండర్స్టాండ్? అర్థమైందండి. Yes, sir. Right? Try to understand which filters, which table when you want to avoid your bridge table. Conventional approach is bridge table, but my approach is you should identify which table impacts which table. That's all. Is it clear? క్లియర్ అర్థమైంది. Very good. Now I have explained so far. Let me know what I have explained so far. Transfer first step in the ETL extraction. Second one is Transformation. third one. Third one is the మోడలింగ్, fourth one. కార్డినాలిటీ, Calculations. Right, చూడండి, ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ మనం రేపటి నుంచి ఎవ్రీడే బేస్డ్ ఆన్ ది ప్రాబ్లం, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్, ఎవ్రీడే మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తుంటాం, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటాం. ఐ విల్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు మోడలింగ్. దట్స్ ఆల్. Whatever knowledge that I have in modeling, I have shared with you. When you will become expert, when you do data modeling with the different approaches, I mean different requirements, different tables, number of times if you practice, not like Bharat, one day before the commencing of class, you should not do this modeling. Every day if you do modeling, every day if you take different problems, then you will become an expert in data modeling. మీకు డేటా మోడలింగ్ లో ప్రాబ్లం వస్తే నన్ను అప్రోచ్ అవ్వాలి. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో క్లారిటీ ఉండాలి. మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా యూ కెనాట్ డూ ఇమ్మీడియట్లీ. దట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, మీరు ఎప్పుడైనా జస్ట్ ఒక 10 టేబుల్స్ ఉన్నప్పుడు నాకు పింగ్ చేసి నన్ను అడగండి. ఐ విల్ టెల్ యూ హౌ టు డూ. ఆ విధంగా మీకు అర్థం చేసుకున్నప్పుడు దాన్నే మీరు ఫర్దర్ గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. సో మోడలింగ్ ఈజ్ ఓవర్. ఓకే, ఇది ఎవ్రీడే ఈ రోజు రేపటి నుంచి మనకు స్టార్ట్ అయ్యే ప్రతి దాంట్లో డైలీ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్షన్, daily we are going to transformation, and daily we are going to calculations. These three will be active from tomorrow. From tomorrow. Be conscious, be careful. Modeling is done. I will not go to teach anything regarding models. All interview purpose, all survival purpose, all expertise purpose I have shared with you guys. Now, Anna, I want to understand better way అన్నారు అనుకోండి. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది మోడలింగ్, కొంచెం ఏదైనా సజెస్ట్ చేస్తావా అంటే అందరు గ్రూప్ ఓపెన్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్. లెట్స్ ఓపెన్ యువర్ వాట్సాప్ గ్రూప్. I will share with you one book immediately. Let's open. Don't share with anyone. Don't share with anyone. Let me share with you. Very good. విజయలక్ష్మి మీకోసమే ఈ బుక్ పంపుతున్నా. ఈ బుక్ ని రిఫర్ చేసి ప్రిపేర్ అవ్వండి.
డైలీ ఓకే సార్. డెస్క్టాప్ సంబంధించి మనం చెప్పుకునే డెస్క్టాప్ సంబంధించి టీమ్స్ లో బుక్ పంపించాను చూడండి. ఇది కంప్లీట్ గా పవర్ బిఐ డెస్క్టాప్ ఉంటుంది. అందరు ఈ బుక్ ని జస్ట్ చూస్తున్నాండి, బోర్ కొట్టినప్పుడు చూడండి. ఓకే, మీరైతే కంపల్సరీ ఈ బుక్ ని చూడండి. దీంట్లో స్టెప్ బై స్టెప్ మీకు ఎలా కావాలి, ఏంది అనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, లెట్స్ గో అండ్ చెక్ డేటా మోడలింగ్. దర్ ఈస్ డేటా మోడలింగ్. Tags. భరత్, ఆ బుక్ ఏమైనా ఉందా చూడు ఒకసారి నీ దగ్గర. బుక్ ఉందా? డేటా మోడలింగ్ ఉంటుంది చూడు బుక్. భరత్ కానీ మౌనిక కానీ మౌనిక ఉందా? లేకపోతే గంగాధర్ పంపిస్తాను. పంపు ఆ బుక్ పంపు. ఓన్లీ డేటా మోడలింగ్ బుక్ ఉంది చూడండి. ఓన్లీ డేటా మోడలింగ్ దొరికింది. రైట్, let me share with you guys. ఫస్ట్ బుక్ ఇప్పుడుదా మనం ఏం చెప్పుకున్నామో దాన్ని చూస్తూ ఉండండి. విజయలక్ష్మి కానీ ఎవరైనా కానీ, సుకుమార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, భరత్ కావచ్చు, ఇందు కావచ్చు. ఫస్ట్ బుక్ సో ఫార్ మనం చెప్పుకున్న వరకు మేబీ హార్డ్ 200 పేజెస్, 300 పేజెస్, 400 పేజెస్ మనం చెప్పుకుంటాం. అంటే మనం అంత కవర్ చేసాం ఆ బుక్ లో. ఆ బుక్ మొత్తం కలిపి 900 పేజెస్ ఉంది. దాంట్లో 300 పేజెస్ దాకా మనం కవర్ చేస్తుంటాం. 300 400 పేజెస్, ఐ డోంట్ రిమెంబర్. ఓకే, ఆ బుక్ మొత్తం మీరు చూసుకుంటూ రండి. ఇక మిగతా వస్తూనే ఉంటుంది. మనం మొత్తం కవర్ చేస్తాం. బట్ మనం ఎట్లా చేస్తామంటే ప్రాక్టికల్ అప్రోచ్ లో ఎలా చేయాలని చెప్తూ వస్తాను. అది నెంబర్ 1 బుక్ గురించి. నెంబర్ 2 వచ్చేసి ఇంకో బుక్ పంపించాను, అనలైజింగ్ డేటా విత్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అండ్ పవర్ పివోట్ ఫర్ ఎక్సెల్. ఇట్ ఈస్ హార్డ్లీ 450 రూపీస్ మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే. ఓకే, ఎవరైనా ఆఫీసులో మీ ప్రింట్అవుట్ ఈజీగా వస్తుంది అనుకుంటే తీసేసుకోండి. లేదంటే మీరు అమెజాన్కి వెళ్తే అమెజాన్ ఏదో ఒకటి అదే బుక్ అని టైప్ చేయండి. వాట్ ఈస్ దట్ బుక్ నేమ్? చెప్పండి, బుక్ నేమ్ ఏంది? సెకండ్ బుక్ Analyzing data with Microsoft Power BI and Power Pivot. Analyzing data with Microsoft Power BI and Power Pivot కదా. ఈ బుక్ ని మీరు అమెజాన్ లో ట్రై చేయండి. ఐ డోంట్ రిమెంబర్ వెదర్ ఇట్ ఇస్ అవైలబుల్ ఆర్ నాట్. ఉంది, బట్ 2000 చేంజ్ ఉందండి బుక్. ఓకే, 2000 చేంజ్ ఉందండి. సో అవసరం లేదు, మీరు బయట ప్రింట్అవుట్ తీసుకోండి, చూసుకోండి. 2000 చేంజ్ ఉంది, 2500 ఎంతో ఉంది. సో బయట ప్రింట్అవుట్ తీసుకోండి, 450 రూపీస్ అవుతుంది మ్యాక్సిమం. ఆ ప్రింట్అవుట్ తీసుకొని ట్రై ఇట్. ఓకే, ఆ బుక్ చదవండి, నథింగ్ ఎల్స్, సింపుల్ బుక్ చదవండి అంతే. ఇప్పుడు లెట్స్ గో. ఐ విల్ సజెస్ట్ యూ one course, free course. It's a free course. Okay, let me share my screen. It is called SQL BI. ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వండి, ప్రతి ఒక్కరు నేర్చుకొని నాకు ఆ సర్టిఫికేషన్ పంపించాలి. ఓకే, వాట్ ఇస్ వెబ్సైట్ నేమ్? www.sqlbi.com. See, these two guys are gods for me. For me, these two guys are gods. Okay, these two, they are gods for me. I don't know remaining, they are world famous. Okay, let's go. SQL BI లో ట్రైనింగ్ వెళ్ళండి.
ఓకే, ఈ ట్రైనింగ్ లో వాళ్ళ కోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ పెయిడ్ కోర్సెస్. ఈ పెయిడ్ కోర్సు నేను మీకు టీచ్ చేశాను ఆల్రెడీ. డేటా మోడలింగ్ ఫర్ పవర్ బిఐ వీడియో కోర్సు చూసారా, ఆ మొత్తం వాళ్ళ కోర్సు మొత్తాన్ని మీకు టీచ్ చేశాను. ఆ కోర్సు మొత్తం కలిపి ఈ బుక్ లో ఉంటుంది. ఓకే, ఆ కోర్సు మొత్తం ఆ బుక్ లో ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు టీచ్ చేశాను. ఈ డిజైన్ డాష్ బోర్డ్ కోర్సు కూడా నేను టీచ్ చేస్తాను మీకు. ఈ పవర్ పివోట్ అనేది ఆల్రెడీ మనం చేస్తున్నాము. తర్వాత డాక్స్ అనేది కంప్లీట్ నేను మీకు టీచ్ చేస్తాను. ఈ కంప్లీట్ గా మాస్టరింగ్ డాక్స్ వీడియో కోర్స్ నేను కంప్లీట్ మీకు టీచ్ చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లెట్స్ గో హియర్ ఇంట్రడ్యూసింగ్ డేటా మోడలింగ్ ఫర్ పవర్ బిఐ అండ్ పవర్ పివోట్. దీన్ని ఎన్రోల్ అవ్వండి ఫ్రీగా. ట్రై టు ఎన్రోల్ దిస్ వన్ ఫ్రీలీ. ఓకే, ఇట్ ఈస్ ఫ్రీ. దీన్ని ఫ్రీగా ఉంది ఇది. దీన్ని ఎన్రోల్ అయ్యి దీంట్లో ఉన్న దాన్ని మేబీ ఇట్ విల్ టేక్ 1 hour టు కంప్లీట్, ఐ గెస్. చూడండి ఎంతసేపు అండి ఇది, మేబీ 2 hours అండి, 2 hours. ఓకే, 108 minutes ఉన్నారు. ఈ 2 hours వీడియో కోర్స్ అది. దయచేసి ఈ 2 hours వీడియో కోర్స్ని కంప్లీట్ చేయండి. ఓకే, 2 hours వీడియో కోర్స్ని కంప్లీట్ చేయండి. దే విల్ ప్రొవైడ్ 1 certification ఆల్సో. ట్రై టు కంప్లీట్. అండర్స్టాండ్? Sure అండి. Perfect. Everyone Yes, should sir. complete. I told you, everyone should complete. 2 hours video course you have to complete. SQL BI, introduction to the data modeling. Don't try to purchase. This I will teach you. If you try to purchase, at the cost. What is the cost? $349. For only DAX. For only DAX. Today onwards, I am going to teach you all those things. వాళ్ళు ఏదైతే ఉందో ఇవన్నీ ఆల్రెడీ కొన్ని నేను కవర్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ నౌ ఎవ్రీథింగ్. ఆల్ దేర్ పెయిడ్ కోర్సెస్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. ఎంథ్యూజియాజంతో కొనొద్దు. ఓకే, కొనాలంటే ₹1,00,000 వస్తుంది. డోంట్ పర్చేస్. రైట్, లెట్ మీ ఇంట్రొడ్యూస్ డాక్స్. మీరు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా ఎవరైనా, ఆర్ యు ఎక్స్పర్ట్ ఇన్ డాక్స్? Are you expert in 2 questions they will ask? One is DAX, another one is data modeling. They will ask only 2 questions. Are you expert in data modeling? Yes. You should have expert in data modeling so far. Are you expert in data modeling? You will be. Sorry, you in DAX you will be. You have to also. నన్ను అనుకో ఇంటర్వ్యూ అడిగితే నేను అలా చెప్పాలంటే ప్రతిసారి ఆన్సర్, హౌ మచ్ రేటింగ్ దట్ యూ విల్ గివ్ ఫర్ యువర్ డాక్స్ అంటే ఐ విల్ గివ్ 5 out of 5. హౌ మచ్ రేటింగ్ దట్ యూ విల్ గివ్ ఫర్ డేటా మోడలింగ్ అని అనుకో, ఐ విల్ గివ్ 5 out of 5. ఇఫ్ పీపుల్ ఆస్క్ మీ హౌ మచ్ రేటింగ్ దట్ యూ విల్ గివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, ఐ విల్ గివ్ 4 out of 5 because I don't like transformations. I know the effect. If you ask me how much rating that you will give for cosmetic changes, I will give 3 out of 5. Cosmetic. And telusuga, what is cosmetic? What is cosmetic? Minor changes and like the colors, alignment. I don't like, but client likes. I don't like, but what? Who likes? Client likes. Client. Right, now I will tell you my history. All you guys have joined or recommended some other fellows, my fellows, because of I am expert in these two.
Not because of transformations, not because of cosmetic changes, not because of some other things. నా గురించి మీకు ప్రతి ఒక్కరు చెప్పి అనగాడు నేర్చుకుంటారా, రేపు భయపడరా అని ఎవరిని మీకు చెప్పుకుంటే, ఒకటి నా అప్రోచ్ ఆఫ్ టీచింగ్, ప్రాక్టికల్ వే ఆఫ్ టీచింగ్, ఎలా అనలైజ్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఎలా చూసుకోవాలనేది. నెంబర్ 2, ఐ ఆమ్ ఎక్స్పర్ట్ ఇన్ DAX అండ్ డేటా మోడలింగ్. దట్స్ ఆల్. రిమైనింగ్ కాస్మెటిక్ చేంజెస్ ఎవరికి వర్క్ వచ్చినా రాకపోయినా దీన్ని చేస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్స్ యూట్యూబ్ కొడితే ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి దానికి యూట్యూబ్ లో ఆన్సర్ ఉంటుంది. ప్రతి దానికి ఉంటుంది యూట్యూబ్ లో ఆన్సర్. ట్రాన్స్ఫర్మేషన్స్ కి అయితే యూట్యూబ్ లో ప్రతి దానికి ఉంటుంది. మీకు దొరకనిది, మీకు అర్థం కానిది, మీకు రానిది, మీకు ఇప్పటి నుంచి మీకు పొనియన్ సెల్వన్ సినిమా కనబడేది ఇక్కడి నుంచి. దట్ ఈస్ కాల్డ్ DAX. Now we are going to introduce data. ఏంది DAX అంటే చెప్పండి. What is DAX? What is DAX? Don't type in Google. Tell me. తప్పో ఒప్పో చెప్పండి. చెప్పండి, వాట్ ఈస్ DAX? డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. ఏంది DAX అంటే? డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. చూడండి, ఇప్పటిదాకా చేసింది మనం జస్ట్ 10 to 20%. దట్స్ ఆల్. Just 10 to 20% of your Power BI. The remaining 60% of your Power BI will be work on DAX alone. గుర్తుపెట్టుకోండి, మీరు ఏమి చేయాలన్నా పవర్ బిఐలో you have to use DAX because all your requirement will not be supplied by back-end developer. మీకుండే back-end developer మీకు మొత్తం రిక్వైర్మెంట్ ఇవ్వలేడు. Because SQL has separate some limitations. He cannot provide you all logics at back-end itself. Okay, all your metrics, business metrics that you have to calculate using DAX. All the requirements that he cannot give, that can be complete by using DAX. All your business metrics can be done using DAX. If someone asks you what is heart of Power BI ante, I would say DAX. Data analysis expressions. Right. ఏం చేస్తాము, ఎందుకు చేస్తాము అంటే దాని గురించి మళ్ళీ చెప్తాం. సో ఫార్ ఎన్ని ఉన్నాయంటే, నాకు తెలిసి ఎన్ని ఇంపార్టెంట్ ఉన్నాయంటే 80 to 85 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 80 to 85 ఉన్నాయి. ఈ 80 to 85 మీకు వస్తే మీ కంప్లీట్ పవర్ బిఐ మీకు వచ్చినట్లు. మీకు 80 to 85 వచ్చాయి అనుకోండి, మీకు కంప్లీట్ గా పవర్ బిఐ రావడం అంటే గూగుల్ కొడితే ఎన్ని వస్తాయి, నేమ్స్ అవి కాదు. హౌ టు యూస్, వాట్ టు యూస్, వెన్ టు యూస్. హౌ టు యూస్, వాట్ టు యూస్, వెన్ టు యూస్. ఈ మూడు గాని మీకు ఈచ్ అండ్ ఎవ్రీ DAX ఎక్స్ప్రెషన్ లో మీకు అర్థమవుతే, ఇట్ ఈస్ లైక్ హార్ట్. గుర్తుపెట్టుకోండి, మన బాడీ పనిచేయాలంటే 2 things. One is mind, another one is heart. Mind also depends on heart. గుర్తుపెట్టుకోండి, mind can work, so heart can work without mind, but mind cannot work without heart. Okay, now the question is, how many we have to learn?
So far we will have thousands ఉంటాయి, thousands of expressions ఉంటాయి. We don't need to worry about thousands of expressions. We have to worry about 80 to 85. If you know 80 to 85, that is enough. There is statement, one statement, Bruce Lee statement. What is the Bruce Lee statement? Do you know? What is Bruce Lee statement? Do you know? తెలుసా మీకు బ్రూస్ లీ స్టేట్మెంట్ ఒకటి ఉంది. వాట్ ఇస్ దట్ వన్? I don't చెప్తానండి. I do not fear the man who practices 1,000 kicks one time each. I fear the man who practices one kick 1,000 times. ఏంది? You want to write? చదవండి. వాట్ ఈస్ ఫేమస్ కొటేషన్? చదవండి. I do not fear the person who practices 1,000 kicks one time, which I fear the man who practices for one kick 1,000 times. Okay. We have 1,000 DAX expressions. ఇవన్నీ అవసరం లేదు. ఎన్ని కావాలి మనకి? 85 సరిపోతాయి. See, if you want to kill someone, you don't need 100,000 kicks. 1,000 different types of kicks. One kick is enough to kill him because he practiced 1,000 times. He expertise in this kick. He became expert. To kill someone with only one kick, Bruce Lee will fear this person, not this person. Because he doesn't know, right? He may know 1,000 kicks, but he is not expert. But who is expert? One kick 1,000 times. నాకు 10 టెక్నాలజీ వచ్చు అంటే యూజ్లెస్. ఒకటే టెక్నాలజీ. If you are become, you will be like anything. So similarly, DAX లో కూడా నాకు సార్ మీరు 1,000 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, మీరేం 85 కవర్ చేశారంటే, అరే ఏడియట్. ప్రపంచంలో మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా మీకు 1,000 కాదు, ఈ 85 తో యూ విల్ కంప్లీట్. రైట్, లెట్ మీ రైట్ ద 85 DAX expressions. మోనికా ఉంది క్లాస్ లో? మోనికా విజయ్ ఉన్నారా? రైట్, టెల్ మీ దోస్ 85 or 80 at least. Some X, some Y. I will not follow anything. I will follow only terms. Okay, don't say sorry. We agree. చెప్పండి ఇంకా. Count. Count rows. Count rows. Distinct count. Okay, అలాంటివి చెప్పొద్దు ఇంకా. Related count. Related. Okay, summarize, చెప్పేశాడు. value, Average. minimum, Average X. Min max. Values.
min, if, switch, max, if, switch, switch, calendar, calendar, calendar auto, calendar auto, calculate, calculate, rank x, rank x, filter, all selected, selected, all except same period last year, parallel period. same period లాస్ట్ ఇయర్. ఓకే, నేను చెప్తాను, రాసుకోండి, ఇంకా రాయడానికి వీలు కాదు. ఫస్ట్ వన్ ఇస్ సమ్ ఎక్స్, సమ్మరైజ్, కౌంట్ రోస్, డిస్టింక్ట్ కౌంట్, రిలేటెడ్, యావరేజ్ ఎక్స్, వాల్యూస్, మ్యాక్స్, ఎక్స్, మ్యాక్స్ ఎక్స్, ఇఫ్, స్విచ్, క్యాలెండర్ ఆటో, క్యాలిక్యులేట్, ర్యాంక్ ఎక్స్, ఫిల్టర్, ఆల్ సెలెక్టెడ్, ఆల్ ఎక్సెప్ట్, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, ప్యారలల్ పీరియడ్. ఇంకోటి ఏంది విజయ్? date add, and next one is format, ఇంకా చెప్పాలి, I don't remember, చెప్పండి. Treat as user relationship. Treat as use User relationship. relationship. Lookup value. Lookup values, combine values, concatenate x, ఇంకా సార్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అది కూడా వస్తుందా సార్? ఓకే, యూజర్ ప్రిన్సిపల్ నేమ్, ఇంకా ఉన్నాయి. ఎన్ని వచ్చినాయి మనకి? ఎన్ని కవర్ చేస్తాం ఇప్పటికి? ఇంకా చాలా ఉన్నాయి. మంత్, డే, ఇయర్, ఇంకా చాలా ఉన్నాయి. చిన్న చిన్నవి కావాలి, పెద్దది ఉన్నాయి, చెప్పండి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. We will cover all this. I will not cover at the same time. ఒకటే చెప్పను. Every day I will take one problem. నేను 3 ప్రాజెక్ట్లో పనిచేశాను. ఈ 3 ప్రాజెక్ట్స్ లో నేను ఏవైతే ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశానో, ఆ 3 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఎలా నేను సాల్వ్ చేశానో, ఇవన్నీ మండే నుంచి స్టార్ట్ చేస్తాను. బట్ రేపు మాత్రం పాత వాళ్ళు జాయిన్ విజయ్, మీరందరికి బోర్ కొడితే డోంట్ జాయిన్. టుమారో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ జస్ట్ వన్ డాష్బోర్డ్ which is called pizza dashboard. Okay, let me try this one tomorrow to understand better. Basic dashboard, very basic dashboard. Okay, కొత్త వాళ్ళు ఎవరు మిస్ కావద్దు. టుమారో ఎవ్వరు కూడా నేను మిస్ అవ్వద్దు. ఇది హౌ టు అనలైజ్, హౌ టు క్రియేట్, హౌ టు స్టార్ట్ అనేది రేపు చెప్తాను. పాత వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంకా ఈజీ కూర్చుంటే జాయిన్ అవ్వద్దు. Tomorrow the class will be, I don't know, I will tell you. Tomorrow onwards everyone should attend, especially రేపు పాత వాళ్ళు అటెండ్ అయినా అవ్వకపోయినా, మండే ఆన్వర్డ్స్ ఎవరైతే ఇంకా మనకి జాబ్ కోసం ట్రై చేస్తున్నామో, జాబ్ వచ్చినా మన నేర్చుకోవాలని ఫీల్ అవుతున్నారో, వాళ్ళందరూ మండే నుంచి ఎవ్వరు కూడా అబ్సెంట్ అవ్వద్దు. అయితే ఐఎమ్ హెల్ప్లెస్, టు బి హానెస్ట్. ఐ విల్ నాట్ రిపీట్ అగైన్. మీరు మళ్ళీ నేర్చుకోవాలంటే నెక్స్ట్ నేను ఏమైనా బ్యాచ్ చెప్తే అప్పుడు నేర్పించడం తప్ప, ఐ విల్ నాట్ టీచ్ యూ ఇఫ్ యూ కాల్ మీ. దట్స్ ఆల్, రైట్? దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. విల్ మీట్ అగైన్ టుమారో విత్ ద పిజ్జా డాష్బోర్డ్. ఓకే, ఐ విల్ షేర్ యూ వన్ డేటా, జస్ట్ అనలైజ్ అండ్ బీ రెడీ. వి విల్ సీ టుమారో. ఎనీ క్వశ్చన్స్? అన్న టుమారో టైం, వాట్ టైమ్ యూ వుడ్ లైక్? వాట్ టైమ్ యూ వుడ్ లైక్? ఎనీథింగ్ ఈస్ విజయలక్ష్మి, ఫైన్. ఇందు, భరత్, చెప్పండి, వాట్ టైమ్ యూ వుడ్ లైక్?
సార్ మార్నింగే తీసుకోండి సార్. ఏమ్మా? మార్నింగే ప్రిఫర్ చేయండి సార్. ఓకే. మిగిలిన వాళ్ళు యాక్చువల్లీ సార్ ప్రాబ్లం లేదు సార్, మార్నింగే తీసుకుంటాం. యాజ్ యూజువల్ అవర్ టైమింగ్ విల్ బి at 7:30 to max 11 AM tomorrow. ఓకే క్లాస్ పోస్ట్ చేశాను. Okay. 7:30 నుంచి 11 AM రేపు క్లాస్. ఇట్స్ జస్ట్ వన్ బేసిక్ డాష్ బోర్డ్. ఇట్ విల్ కంప్లీట్ ఇన్ 3 hours. బట్ యూ షుడ్ నాట్ డూ, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఓకే, నేను బ్రేక్ ఇస్తాను కదా మీకు రేపంతా, రేపు నుండి ఈ లోపల మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ టుమారో. ఫుల్ ఎనర్జీ. బాయ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. ఓకే సార్, బాయ్ సార్. Fine.